తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సినిమా థియేటర్లు ఉన్నాయి? తెలుగు రాష్ట్రాల్లోని 1093 ఆంధ్రప్రదేశ్లో ఉంటే 5570 థియేటర్లు తెలంగాణలో ఉన్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోని 1663 థియేటర్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 1663 థియేటర్లు ఉంటే అందులోని 1093 థియేటర్లు హైదరాబాద్లోని, 570 థియేటర్లు తెలంగాణలో ఉన్నాయి. ఇందులో సింగిల్ స్క్రీన్లు 317 థియేటర్లు సొంత యజమానుల ఆధిపత్యంలో ఉన్నారన్నమాట. అంటే 317 థియేటర్లను సొంత యజమానులు నడిపిస్తున్నారు. మిగిలిన థియేటర్లోని ఏషియన్ సినిమాస్ 132 థియేటర్లు నడుపుతున్నది. దిల్ రాజు ఎస్వి వెంకటేశ్వర క్రియేషన్స్ ఉంది కదా, వాళ్ళు 77 థియేటర్లు నడుపుతున్నారు. గీతా ఆర్ట్స్ అంటే అల్లు అరవింద్కి సంబంధించిన గీతా ఆర్ట్స్ G3, G5, G7 కలిపి మొత్తం 32 థియేటర్లను నడుపుతుంది గీతా ఆర్ట్స్. అలాగే యూబీ క్రియేషన్స్ 37 థియేటర్లు నడుపుతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ 64 థియేటర్లు. ఈ విధంగా అలాగే మైత్రి మూవీస్ కూడాను కొన్ని థియేటర్లు నడుపుతున్నారు. అలాగే అపర్ణ రాంబాబు గారు 30 థియేటర్లు, అంబికా కృష్ణ 31 థియేటర్లు, క్యాంటీన్ సురేష్ 11 థియేటర్లు, అన్నపూర్ణ సినిమాస్ 12 థియేటర్లు నడుపుతున్నామంట. అంటే అపర్ణ రాంబాబు గారు ఉన్నారు, ఈయన 30, అంబికా కృష్ణ అన్నారు కదా, అంబికా దర్బార్ బత్తేలు, వీళ్ళు 31 థియేటర్లు, క్యాంటీన్ సురేష్ ఆయన 11 థియేటర్లు, అన్నపూర్ణ సినిమా స్టూడియోస్ 12 థియేటర్లు నడుపుతున్నారు. అలాగే ధీరజ్ సినిమాస్ కూడా 12, ఉషా పిక్చర్స్ కూడా 12 నడుపుతున్నారు. అలాగే శ్రీధర్ చిత్తూరు ఆయన 8, వైజాగ్లోని ఉషా పిక్చర్స్ 8, ఓం మణికంఠ వాళ్ళు ఒక 8, సలాము 8, మొత్తంగా ఇలాగా నడుపుతున్నారు అన్నమాట. అలాగే అనుశ్రీ వారు 21 థియేటర్లు, కృష్ణవాసి 12 థియేటర్లు, కృష్ణవాణి అనుశ్రీ ఏమో 21 థియేటర్లు, కృష్ణవాణి 12 థియేటర్లు, ఎం సత్యనారాయణ 11 థియేటర్లు, కడపకు చెందిన నరసింహం గారు 8 థియేటర్లు, లక్ష్మీనారాయణ 8 థియేటర్లు, రైల్వే కోర్టుకు చెందిన అంజిరెడ్డి 7 థియేటర్లు, అనపర్తిలో ఆయన 7 థియేటర్లు, అనంతపురం చెందిన ఉదయ్ 6 థియేటర్లు, బళ్ళారిలో 7 థియేటర్లు, రామన్న ఆయన 8 థియేటర్లు, క్రాంతి పిక్చర్స్ వైజాగ్లో 6 థియేటర్లు, మొత్తంగా వీళ్ళు నడుపుతున్నారు అన్నమాట. మళ్ళీ ఒకసారి చూస్తే ఏషియన్ సినిమాస్ 132, దిల్ రాజు 77, గీతా ఆర్ట్స్ 32, యూబీ క్రియేషన్స్ 37, సురేష్ ప్రొడక్షన్స్ 64, మైత్రి 30+, అపర్ణ రాంబాబు 30, అంబికా కృష్ణ 31, క్యాంటీన్ సురేష్ 11, అన్నపూర్ణ సినిమాస్ 12, ధీరజ్ 12, ఉషా పిక్చర్స్ 12, చిత్తూరులోని శ్రీధర్ 8, వైజాగ్ ఉషా పిక్చర్స్ 8, ఓం మణికంఠ వాళ్ళు 8, సలాం వాళ్ళు 8, అనుశ్రీ వాళ్ళు 21, కృష్ణవాణి 12, ఎం సత్యనారాయణ 12 థియేటర్లు, నరసింహ కడపలో 8 థియేటర్లు, లక్ష్మీనారాయణ 8 థియేటర్లు, అంజిరెడ్డి రైల్వే కోర్టుకు చెందిన అంజిరెడ్డి 7 థియేటర్లు, అనపర్తి చెందిన వాళ్ళు 7 థియేటర్లు, అనంతపురం చెందిన ఉదయ్ 6 థియేటర్లు, బళ్ళారి చెందిన 7 థియేటర్లు, రామ్ 8 థియేటర్లు, క్రాంతి పిక్చర్స్ 6 థియేటర్లు, వీళ్ళు వైజాగ్ చెందిన అనమాట. మొత్తం నడుపుతున్నారు అన్నమాట ఆంధ్రప్రదేశ్లో. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.